అలానే మిసెస్ రావు ఒక ఫోటో వందల ప్రశ్నలకి సమాధానం చెప్తుంది. షాంఘైలో జరిగినటువంటి షాంఘై కోఆపరేటివ్ కమిటీ సమావేశంలో అనేక మంది పార్టిసిపేట్ చేశారు. ప్రధానమైనటువంటి ఫోకస్ అంతా కూడా చైనా అధ్యక్షుడు జిన్పింగ్, రష్యా అధ్యక్షుడు పుతిన్, ఇండియా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, వీళ్ళ ముగ్గురు మీదనే ఎక్కువగా కాన్సన్ట్రేషన్ జరిగింది. అయితే పాకిస్తాన్ ప్రధానమంత్రి షహబాజ్ షరీఫ్ ఆ ఫోటో ఒకటి క్యాప్చర్ అయింది. ఆ క్యాప్చర్ అయినటువంటి ఫోటోలో పుతిన్, భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, షహబాజ్ షరీఫ్ ఉన్నారు. ఇది ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు వైరల్ అవుతుంది, చక్కర్లు కొడుతుంది ఆ ఫోటో. అందుకే ఒక ఫోటో వందల ప్రశ్నలకి సమాధానం చెప్తుంది అని చెప్పి పెద్దలు చెప్పారు. ఫోటోగ్రాఫర్లు అనేక మంది ఒక ఫోటోని కొన్ని వందల ప్రశ్నలకు సమాధానం ఇచ్చేలా తీస్తూ ఉంటారు. అలాంటి ఫోటోలే కొన్ని నేను చూపిస్తాను. షాంఘైలో అక్కడ షాంఘై కోఆపరేటివ్ సమావేశంలో ఎలాంటి దృశ్యాలు హైలైట్ అయ్యాయి, ఆ దృశ్యాలను చూసి మీకేమనిపిస్తుంది అనేది మీరు కామెంట్ చేయొచ్చు ట్రోల్స్లో. బట్ నాకున్నటువంటి అవగాహన మేరకు నేను విశ్లేషణ చేస్తాను, మీరు కూడా కామెంట్ చేయొచ్చు. సో అక్కడ ఉండేటువంటి కొన్ని ఇంపార్టెంట్ ఫొటోస్ నేను చూపిస్తాను. ఆ ఫోటోలు కనుక చూస్తే కనుక పాక్ షాక్ అయిందని చెప్పి ఎక్కువ మంది అభిప్రాయపడుతున్నారు. పాకిస్తాన్ షాక్ అయిందని. ఇక్కడ మీరు చూస్తే కనుక ఇక్కడ చూడండి, ఈ ఫోటో చూడండి, క్లోజప్లో చూడొచ్చు. ఈ ఫోటోలు చూడండి. వైరల్ అయినటువంటి ఫోటో నెంబర్ 1 ఇది. ఈ ఫోటో వైరల్ అయింది ఫస్ట్ది. ఇక్కడ మీకు పాకిస్తాన్ ప్రధానమంత్రి షహబాజ్ షరీఫ్ ఉన్నాడు. ఇక్కడ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, పుతిన్, వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, రష్యా అధ్యక్షుడు పుతిన్, వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటే పక్కన ఈయన ఉన్నారు. ఎవరు? షహబాజ్ షరీఫ్, పాకిస్తాన్ ప్రధానమంత్రి. అంటే వాళ్ళిద్దరూ ఏదో రహస్యంగా మాట్లాడుకుంటున్నారు అనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఈయన ప్రేక్షకపాత్ర పోషిస్తున్నారు. అంటే రష్యా అధ్యక్షుడు పుతిన్ దృష్టిలో మనం ఒక్కసారి ఆలోచిస్తే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ఎంత విలువ ఇస్తున్నారు, పాకిస్తాన్ ప్రధానమంత్రికి ఎంత, ఒక రకంగా చెప్పాలంటే ఎంత అవమానకరమో మనం చూడొచ్చు. అంటే అవమానకరం కాదు, అతనితోటి పెద్ద పని లేదు అనేటువంటి యాంగిల్లో ఆ ఫోటో కనిపిస్తుంది. సో దీని మీద మీరు కూడా కామెంట్ చేయొచ్చు ఈ ఫోటో చూసిన తర్వాత. ఇక్కడ చూడండి, చాలా బుద్ధిగా చేతులు కట్టుకొని పాకిస్తాన్ ప్రధానమంత్రి ఎలా కనిపిస్తున్నారు. వీళ్ళిద్దరు సీరియస్గా మాట్లాడుకుంటున్నారు. సీరియస్గా మాట్లాడుకుంటుంటే వాళ్ళిద్దరు ఏం మాట్లాడుకుంటున్నారో నాకేదో ప్రమాదం ఉందన్నట్టుగా చూస్తున్నట్టు అనిపిస్తుంది నాకైతే. సరే మీకేమనిపిస్తుందో చూడొచ్చు. ఇంకా ఇంకొక ఫోటో అక్కడ చూడండి, ఇక్కడ ఇంకో ఫోటో చూడండి, ఇంకొక యాంగిల్లో ఫోటో. ఇక్కడ పాకిస్తాన్ ప్రధానమంత్రి ఉన్నాడు వెనక, అతనితో సంబంధం లేదు అన్నట్టుగా రష్యా అధ్యక్షుడు పుతిన్, భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మాట్లాడుకుంటున్నారు. ఒకరికొకరు దగ్గరగా కలిసి మెలిసి కనిపిస్తున్నారు. వాళ్ళిద్దరు వెనక ఆయన ఉన్నాడు, ఒక దొంగ మాదిరిగా, ఏదో ఒక ఆత్మాన్విత భావంతో ఉంటారు కదా, అంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్, అభద్రతా భావంతో ఉన్నటువంటి పాకిస్తాన్ ప్రధానమంత్రి మనకు కనిపిస్తూ ఉంటాడు. అక్కడ వాళ్ళ అంటే సమవుజ్జి కాదు అనేటువంటి ఫీలింగ్ ఆయనలోనే కనబడుతుంది ఆ ఫోటో చూస్తే కనుక. పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇక్కడ ఉన్నాడు. సో ఆ ఫోటో చూస్తే కనుక కాన్ఫిడెన్స్ లెవెల్ లేదు, ప్లస్ ఈ వేదికలో తాను చాలా చిన్నవాడిని అనే ఫీలింగ్లో ఆ ఫోటో అర్థం వచ్చేలాగా కనిపిస్తూ ఉంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అలాగే రష్యా అధ్యక్షుడు పుతిన్ వాళ్ళిద్దరు యొక్క ఈ ఫోటోలు చూస్తే భారతదేశానికి రష్యాకి ఎంత బంధం ఉంది దశాబ్దాలుగా అనేది అర్థమవుతుంది. ఇక ఇంకో ఫోటో చూద్దాం. ఇది ఇంకో ఫోటో. సో ఇది కూడా అదే, ఇందాక నేను చెప్పిన ఫోటోనే, బట్ ఇక క్లోజప్లో చూపించారు. క్లోజప్లో మాట్లాడుకుంటుంటే ఆయన తెల్లముఖం వేసుకొని చూస్తున్నాడు పాకిస్తాన్ ప్రధానమంత్రి. ఇక ఇంకొక ఫోటో ఇది చూడండి. ఇక్కడ వాళ్ళిద్దరు చెయ్యి పట్టుకొని రష్యా అధ్యక్షుడు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఏ విధంగా ఉన్నారు. ఇక్కడ ఆలింగనం, చాలా ఇష్టపూర్వకమైనటువంటి ఆలింగనం నాకైతే కనిపిస్తుంది. మరి మీకు ఎలా ఉందో? ఆత్మీయ ఆలింగనం అంటారు కదా. జనరల్గా
కత్తులు దూసుకుంటారు అనేటువంటిది కొన్ని ఫోటోలు చూస్తే అనిపిస్తుంది. కానీ ఇక్కడ ఆత్మీయ ఆలింగనం కనిపిస్తుంది. ఈ ఆలింగనం చేసుకునేటప్పుడు కూడా చేతులు ఇలా వేస్తే సైకాలజిస్టులు చెప్పేదాని ప్రకారం చాలా ఆత్మీయత ఉంటుంది అని చెప్పి సైకాలజిస్టులు బాగా చెప్తూ ఉంటారు. అంటే ఒక చెయ్యి ఇలా పెట్టి ఇంకో చెయ్యి ఇలా పెడితే అలా దానికి సైకాలజిస్టులు చెప్పేటువంటి భాష అది. సో మనకి తర్వాత ఇక్కడ ముఖ కవళికలు, ఈయనలో ఆనందం, ఇట నరేంద్ర మోడీ గారిలో ఆనందం, ఇవి చూస్తే కనుక అర్థమవుతుంది. ఇక ఇంకొక ఫోటో ఇక్కడ చూడండి, నరేంద్ర మోడీ గారు కాళ్ళు కూడా కొంచెం కాళ్ళు లేపి ఎంత ప్రేమగా ఆత్మీయంగా ఎంతో చిరకాల మిత్రత్వం మంది అనేలాగా కొంచెం పాదాలు కూడా లేపి ఆలింగనం చేసుకుంటున్నాడు. సో ఇవన్నీ కూడా నాకు సైకాలజిస్టులు చెప్పారు, నేనేమైనా సొంతగా చెప్పడం కాదు. సైకాలజిస్టులు చెప్తే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. నేను నాకున్నటువంటి వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇక ఈ ఫోటో చూస్తే కనుక మీకు ఇక్కడ చూడండి, చెయ్యి కలుపుకొని చెయ్యి పట్టుకొని నరేంద్ర మోడీ గారిని ఎంత ఇక్కడ ఈ చెయ్యి పట్టుకున్నటువంటి తీరు, తర్వాత వాళ్ళు నడుస్తున్నటువంటి హుందాతనం కానీ చూస్తే కనుక మన ఇద్దరం ఒకటిగా ఉండాల్సిందే, మన ఇద్దరం మిత్రులు అనే సంగతి ప్రపంచానికి తెలియాలి అనేటువంటి యాంగిల్లో కనిపిస్తుంది ఫోటో. ఇక్కడ ప్రపంచం ఎలా ఉన్నా సరే మేము ఒకటే అనేటువంటి విషయాన్ని మీరు తెలుసుకోండి అని చెప్పి ప్రపంచానికి తెలియజేసేలా వాళ్ళు ఒక ఆత్మవిశ్వాసంతో నడుస్తున్నటువంటి మనకి ఫోటో కనిపిస్తుంది ఇది. ఇక ఇంకొక ఫోటో నేను చూస్తాను. ఇక్కడ చూడండి, ఆత్మీయ ఆలింగనం, ఇందాక నేను చెప్పాను ఆల్రెడీ ఆ ఫోటో. ఇక్కడ ఇది ఆల్రెడీ క్లోజప్లో తీశారు, ఇందాకేమో ఫుల్ ఫ్రేమ్లో తీశారు, ఇప్పుడు క్లోజప్లో తీశారు. ఇక్కడ ఆ క్లోజప్లో తీసినప్పుడు ఎలా వీళ్ళు చేయి పట్టుకున్నారు, మీరు కూడా కావాలంటే మీ ఫ్రెండ్ని ఇలా చేయి పట్టుకొని మీరు నడవండి, ఆ ఫీలింగ్ తెలుస్తుంది అని అంటున్నారు సైకాలజిస్టులు. సో కాబట్టి నరేంద్ర మోడీ గారు అలాగే రష్యా అధ్యక్షుడు పుతిన్ వీళ్ళిద్దరూ క్లోజప్లో చూడండి, వాళ్ళ ఫేస్లు కూడా కలిసి నడిచేటప్పుడు ఎలా ఉన్నాయో. మీరు పెళ్ళిళ్ళలో కూడా భార్యాభర్తలు పట్టుకొని నడుస్తుంటారు చూడండి, ఎంత కలుపుకుంటూ ఆ పండితుడు చెప్పేదాన్ని ఫాలో అవుతూ భార్యాభర్తలు నడుస్తుంటారు. సో అలాగా వీళ్ళిద్దరూ పట్టుకొని నడుస్తుంటే ఒకరికొకరు చేయూతగా ఉందాం, ప్రపంచాన్ని మనం జయిద్దాం, ప్రపంచానికి మనం ఒక ఆదర్శంగా ఉందాం అనేటువంటి యాంగిల్లో ఈ ఫోటో కనిపిస్తుంది అనేది సైకాలజిస్టుల యొక్క అభిప్రాయం. ఇక ఇది హైలైట్ ఫోటో, ప్రపంచాన్ని అలాగే ట్రంప్కి నిద్ర లేకుండా చేసేటువంటి ఫోటో ఇది. ట్రంప్కి కూడా నిద్ర లేకుండా చేసే ఫోటో, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూడా నిద్రపోనేటువంటి పరిస్థితి అంటే ఈ ఫోటో చూసిన తర్వాత. ఇది అంతర్జాతీయ మీడియాలో వచ్చినటువంటి న్యూస్. ఇది రష్యా అధ్యక్షుడు పుతిన్ కారు. ఇది ఈ పుతిన్ కారులో నరేంద్ర మోడీ గారిని కూర్చోబెట్టుకొని అటు పుతిన్ ఇటు నరేంద్ర మోడీ గారు ఇద్దరు ఒకే కారులో ట్రావెల్ చేస్తున్నారు. అది పుతిన్ కారు. అది పుతిన్ కారులో వాళ్ళు ఆల్రెడీ నేను ఫోటోలు చూపించాను. వాళ్ళు నడుచుకుంటూ వచ్చిన తర్వాత ఒక కారులో కూర్చొని దాదాపు 50 నిమిషాల పాటు వాళ్ళిద్దరు మాట్లాడుకున్నారంట పర్సనల్గా. జనరల్గా ఏంటంటే అక్కడ షాంఘై కోఆపరేటివ్ మీటింగ్ అది, దాంట్లో 45 దేశాల ప్రతినిధులు హాజరయ్యారు. ఎవరు హాజరయ్యారు, ఏ దేశానికి సంబంధించినటువంటి వాళ్ళు హాజరయ్యారు అనేది కూడా పెద్ద హైలైట్ కాల. కేవలం చైనా అధ్యక్షుడు జిన్పింగ్, రష్యా అధ్యక్షుడు పుతిన్, భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, వీళ్ళ ముగ్గురి కదలికల మీదనే అంతర్జాతీయ మీడియా, అంతర్జాతీయ కెమెరాలు మొత్తం ఫోకస్ చేశాయి. ఆ వీడియోలు, ఆ ఫోటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. చాలా హైలైట్ న్యూస్ ఏంటంటే 50 నిమిషాల పాటు వీళ్ళిద్దరూ కారులోనే పర్సనల్గా మాట్లాడుకున్నారంట. చాలాసేపు మాట్లాడుకున్నారు, పర్సనల్గా 1 to 1 మాట్లాడుకున్నారు అని. ఇది జనరల్గా ఏంటంటే ఏ దేశాలకు సంబంధించినటువంటి నేతలైనా కలిస్తే కనుక దానికి ఒక ప్రోటోకాల్ ప్రకారం మాట్లాడుకుంటారు. దౌత్యవేత్తలు ఉంటారు, తర్వాత IFS ఆఫీసర్స్ ఉంటారు, వీళ్ళందరూ ఉంటారు. అగ్రిమెంట్లు ఎవరు ఉంటే కనుక అన్నీ షేర్ చేసుకుంటారు. కానీ ఇక్కడ ఫ్రెండ్స్ కలిస్తే ఎలా ఉంటుందో వాళ్ళు అలా కలుసుకొని 1 to 1 మాట్లాడుతున్నారు. ఈ ఫోటో ట్రంప్కి నిద్ర లేనటువంటి రాత్రులను గడిపేలాగా చేసింది అని చెప్పి ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతుంది. ట్రంప్ వణిగిపోతున్నాడు ఈ ఫోటో చూసిన తర్వాత అని. ఎందుకంటే భారత్, రష్యా, చైనా ఒకటైన తర్వాత పరిస్థితి ఏంటి, అసలు నరేంద్ర మోడీ గారు
చాలా తెలియగలవాడు అనేది ట్రంప్కి తెలుసు. ఆ విషయాన్ని ఆయనే చెప్పాడు. ఇక పుతిన్ విషయం ప్రత్యేకంగా చెప్పవసలేదు. మరి పుతిన్ నరేంద్ర మోడీ గారు ఇద్దరు ఒకటయ్యారని అంటే ఏం చేయబోతున్నారో అనేటువంటి ఒక ఆందోళన ఇప్పుడు ట్రంప్లో బయలుదేరింది. అమెరికాలో కూడా దీని మీద చర్చ. సో ఇక ఇక్కడ చూడండి, ఇక్కడ చైనాకు సంబంధించినటువంటి ప్రతినిధి, వీళ్ళు ఇండియాకు ప్రధానమంత్రి గారు అలాగే పుతిన్, వీళ్ళు ముగ్గురు మాట్లాడుతున్నారు 3 దేశాలు. కానీ పాకిస్తాన్ షహబాజ్ షరీఫ్ ఎక్కడున్నాడు చూడండి. పాకిస్తాన్ అనేది అసలు లేనట్టే కనిపించింది అక్కడ. సో ఇక్కడ వీళ్ళు ముగ్గురు మాట్లాడుకుంటుంటే ఇక్కడ వెనక నిలబడ్డాడంటే ఆ దేశానికి అక్కడ లభించినటువంటి షాంఘైలో లభించినటువంటి ప్రాధాన్యత ఏంటి అనే దానికి నిదర్శనం ఈ ఫోటో. ఇది ఈ ఫోటోలకు సంబంధించి. ఎందుకంటే ఈ ఫోటోలు నేను ఎందుకు చూపించానంటే ఖచ్చితంగా ఈ ఫోటోలను చూస్తే కనుక షాంఘై సమావేశంలో భారత్కు ఉన్నటువంటి ప్రాధాన్యత ప్లస్ ఇంకొక హైలైట్ పాయింట్ ఏంటంటే పెహల్గాంలో జరిగినటువంటి దాడి ఏదైతే ఉందో ఈ దాడికి సంబంధించి ఖండిస్తూ ఆ సమావేశంలో ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. ఇది ఒక పెద్ద అచీవ్మెంట్. ఇది పాక్కి ఒక పెద్ద షాక్, బిగ్ షాక్ పాకిస్తాన్కి. సో షాంఘైలో జరిగినటువంటి సమావేశం పాకిస్తాన్కి షాక్, అమెరికా అధ్యక్షుడు ట్రంప్కి మైండ్ బ్లో అయ్యేలా ఈ ఫోటోలు ఆయన మెదడులో తిరుగుతాం. అసలే ఆరోగ్యం బాగలేదు అంటున్నారు ఆయనకి. ఇవి చూసిన తర్వాత బహుశా వెంటిలేటర్ మీదకి వెళ్తారేమో అనే యాంగిల్లో ప్రపంచ స్థాయిలో చర్చ జరుగుతుంది. మరి ఇవి చూసిన తర్వాత మీకేమనిపిస్తుంది అనేది ట్రోల్ చేయొచ్చు. థ్యాంక్ యూ.